వచ్చేసిన ఇవాళ ఏకదమ్ కిరాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చేసిన అన్నట్టు మీ ఇంట్లో ఎవరన్నా బెట్టింగ్లు ఆడితే వాళ్ళ బెండు మీరే తీర్రి ఏకంగా సీఎం సార్ కూడా వార్నింగ్ ఇచ్చిండు బెట్టింగ్ల జోలికి పోయి లైఫ్ బేకార్ చేసుకోకుర్రి అని అబ్బా మంచి సందేశం అయితే ఇచ్చినాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దామా తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్న కారు పార్టీ ఎమ్మెల్సీలు మర్చిపోకుండా తెచ్చి మరీ ఆజేసిర్రు బంగారు కడ్డీలు 5 నెలలల్లా 5 సార్లు సతాయించిందట కొత్త కారు దుఃఖం లేనోడు బర్రెన్ కొన్నట్టయిందని కారన్న బేజారు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సొంత కాంగ్రెస్ లీడర్ల ఎక్కిరింపులు ప్రతిపక్షం కంటే గట్టిగా కోరుకుంటున్నారు జల్దీ రావాలి ఉప ఎన్నికలని లోను కట్టలేదని టీవీలు బండ్లు గుంజుకుపోయిన బ్యాంకోళ్ళు జనం జోలికస్తే మంచిగుండదని ఎమ్మెల్యే ఇస్తున్నాడు వార్నింగులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఐడియాలు ఎవరిస్తుర్రో ఏమో గానీ అబ్బబ్బబ్బబ్బా రోజుకో తీర్ల ఇచ్చంత్రాల నిరసనతోటి మండలి మీటింగులకు పోతుర్రు మొన్న స్కూటర్ బొమ్మలు అంతకుముందు రోజు వరి గొలుసులు ప్లకార్డులు పట్టుకొని పోయినరు కదా ఇక నిన్నైతే ఏకంగా బంగారు కడ్డీలను పట్టుకొని పోయిర్రు బంగారంతో ఏం పని అంటారా చూసిరా పోరి మీరే ముచ్చటేందో కవితక్క చేతిలా మధుసూదనాచారి చేతులు ఉన్న బంగారు కడ్డీలు చూస్తున్నారా నిజమైన అనుకునేరు కాదు ఒరిజినల్ 916 కేడిఎం బంగారు కడ్డీలు లాంటివే కానీ నిజమైన బంగారపు కాదు ఉత్తుత్తి బొమ్మలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లకు ముందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద పెండ్లయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తున్నామని హామీ ఇచ్చిరు కదా అగో ఆ హామీ ఏమాయా అని యాద్ చేసుకుంటా సర్కారును గీతీర్లా ఎక్కిరియా పట్టిర్రు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడవాళ్ళంతా ఎదురు చూస్తున్నారు పెండ్లైన వాళ్ళకు కూడా తులం బంగారం ఇచ్చి మీ నియత నిలుపుకోరి లేదంటే మోసం చేసినామని ఒప్పుకోరి అని దెప్పి పొడుచుకుంటా నినాదాలు చేసిరు ఇట్లా రోజుకో తీరుల హామీలను సర్కారుకు గుర్తు చేసుకుంటా ప్రతిపక్ష పోళ్ళు అయితే సర్కారును మంచిగానే ఇరికిస్తున్నారు వార్తల్లో వచ్చేటట్టు అయితే బాగానే చూసుకుంటున్నారు కదా 25 లక్షల నుంచి 30 లక్షలు పెట్టి కొన్న కొత్త కారు వారం తిరగక ముందే అది సతాయించి నడి రోడ్డు మీద ఆగితే ఏమనిపిస్తుందో అలా చెప్పుర్రే సరే మనదే ఏదో మిస్టేక్ ఉండొచ్చు అని భయపడి షోరూమ్కు కొంటపోయి చూయిస్తాం షోరూంలో చూయించిన తెల్లారే మళ్ళీ బండి షెడ్డుకు పోయే పరిస్థితి వస్తే అప్పుడేమనిపిస్తుంది మెంటల్ ఎక్కిపోతుంది ఇదేంట్రా బై అనిపిస్తుంది అదే బండి తీసుకున్న 5 నెలలల్లా ఊకే ఏడబడితే ఆడ ఆగుతుంటే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా గట్నే ఓ అన్న సేఫ్టీ కారు అన్న బ్రాండ్ నమ్మికతోటి కారు కొని బాధలన్నీ బండి మీద రాసుకొని షోరూంకు వేయండు తర్వాత ఏమైందో మరి రామచంద్ర దుఃఖం లేనుడు బర్రెను కొన్నట్టు అయింది కదా ఈ అన్న ముచ్చట చూస్తుంటే 25-30 లక్షలు పెట్టి కొత్త కారు కొన్న మురిపం లేకుండా చేసిరు కారు షోరూమ్ వాళ్ళు కారు కొన్న వారానికే అన్న కొత్త కారు సంబరం అంతా ఆవిరైపోయింది ఎన్నిసార్లు షోరూంలకు టోయింగ్ బండి తోటి గుంజుకపోయిండో అదంతా తెలిసేటట్టు బ్యానర్ మీద రాపిచ్చి బండి వెనక కట్టి షోరూంకు తీసుకొచ్చిండు ఇట్లా మా షోరూమ్ ఇజ్జత్ తీస్తావా అని షోరూమ్ వాళ్ళే ఉల్టా కార్ ఓనర్ మీద మర్రబడి దాడి చేసిరు ఎంబడి మీడియాని తీసుకపోతే వాళ్ళ మీద కూడా ఎగబడ్డారంటే ఏ తీరులో తెగబడ్డారో చూడురిగా హైదరాబాద్ మాదాపూర్లో ఉండే ఒక కార్ల షోరూంలో కారు కొన్నాడట ఈ అన్న అయితే నిరుడు అక్టోబర్ 10 తారీఖు నాడు బండి కొంటే 18 తారీఖే అంటే వారం రోజులకే అయిపోతే షెడ్డుకు తీసుకొచ్చిండట మళ్ళా నెల మంచిగానే నడిచింది ఈసారి డిసెంబర్ 8 తారీఖు నాడు మళ్ళా ఆగిందట ఇక మళ్ళా షోరూమ్ కొంట పోతే ఏదో సగపెట్టి పంపిరట తర్వాత మళ్ళా జనవరి 24 తారీఖు నాడు దొబ్బుడు బండిని పిలుచుడు తప్పలేదట ఫిబ్రవరి 2 తారీఖు మళ్ళా షోరూమ్కు పోవాల్సిందని మొండి చేసిందట ఇక మార్చిలో మళ్ళా 1 తారీఖు నాడు షెడ్డుకు వచ్చింది ఇట్లా బండి కొన్న 5 నెలలల్లా 2 నెలలు షోరూంలోనే ఉన్నదట కారు పోయిన ప్రతిసారి ఏదేదో చెప్పి సగపెడుతున్నావు అని బిల్లేసుడు మళ్ళీ ఎప్పటోలే బండి అయిపోడు ఇక నాతోటి అయితే లేదని సీదరైపోయిన కారన్న ఈసారి ఏకంగా షోరూమ్ వాళ్ళతోటి పడ్డ బాధలన్నీ బండి అయిపోయిన డేట్లన్నీ బ్యానర్ మీద రాసుకొని షోరూమ్కి పోయి నిలదీసిండు ఇక షోరూమ్ వాళ్ళు ఉల్టా ఆయన మీదనే అటాక్ చేసి కవరేజీకి పోయిన మీడియాల మీద కూడా దాడికి తెగబడ్డారు
ఇదని కాదు కానీ నడుమ వచ్చే చాలా కొత్త కార్ల గిసంటి కిరికిరిలే అవుతున్నాయి ఊకూకే. ఆ రిపేర్ చేసేటోళ్ళో కూడా ఇదేందో చక్కగా అర్థమైతలేదు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్న కావాలి, లేదంటే సెన్సార్లు ఎక్కువ అవుతుండే వరకు బండి ఇంజన్ సెన్స్ తప్పుతున్నదని వెహికల్ ఎక్స్పర్టులు అంటున్న మాట. కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్లకు జంపైన ఎమ్మెల్యేలకు తిప్పలే ఉన్నది కదా నోళ్ళ. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టే తయారైంది పరిస్థితి. ఆవుకు గడ్డి పెట్టి సాదినట్టు మేము పార్టీని సాదితే నడుమంతరా నచ్చి పాలు వెండుకుంటున్నది మాత్రం జంపింగ్ జపాంగులే అని ముందు నుంచి పార్టీలు ఉన్నోళ్ళు ముక్కిరుస్తుర్రు. ఆ బాధనిగా పంటి కింద భరించి భరించి ఒక్కోసారి ఇట్లా బయటికి బరస్ట్ అయిపోతున్నారు. చెడు చెవులే చెప్పాలి, మంచి మందిలే చెప్పాలని మొన్న తెలంగాణ కాంగ్రెస్ హెడ్ మాస్టరు మీనాక్షి మేడం చెప్పిపాయా కదా. కానీ కడుపులున్న బాధ అట్లా చెప్పనిస్తలేదట పాపం కాంగ్రెస్ లీడర్లను. ఈ గద్వాల కాన్నే చూడరాదురి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కార్ పార్టీలుండే సీఎం సార్ ఇంటికి పోయి శాలువ కప్పుకున్నాడు. కానీ పాడులోకమేమో పార్టీ కండువ మార్చిందని కోడై కూసింది. ఇప్పటికి నేను కార్ పార్టీలనే ఉన్న కాంగ్రెస్ అంటే ఎట్లుంటుందో తెలియదని నా ఫేస్బుక్కే అందుకు సాక్ష్యం, కావాలంటే చూసుకోరని ఆయన అంటున్నాడు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని ఫ్లెక్సీలు వేస్తున్నారని కేసు కూడా పెట్టిండు మొన్న. ఆయనేమో అట్లా అంటుంటే అదే గద్వాలుండే కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతి అక్కేమో ఇట్లా అంటున్నది. అదట వేరే పార్టీ నుంచి మా పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేదే నడుస్తున్నది కానీ మాదేం జల్లుతలేదు. పోలీస్ స్టేషన్కి పోయినా పోలీసు వాళ్ళు దేకుతలేరు. మేము ఆవు గడ్డేసి సాధినట్టు పార్టీని సాధినాం, కానీ పాలపోదుగేమో పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఇచ్చిర్రు. కష్టం మాది, సుఖమేమో అల్లది. మా కడుపు రగిలిపోతుందని ఈ స్టేజ్ మీదనే షెడామడ అరుసుకున్నది అక్క. ఇదేదో ఆయతట్టున్నదని ఆనే ఉన్న ఏఐసీసీ కార్యదర్శి సంపతన్ నుండి నేను మాట్లాడతానమ్మా ఊకో అని సదిరి చెప్పిండు. గద్వాల నాకు అన్యాయం అవుతున్నది కాబట్టి అలంపూర్ దానికి వచ్చి నా బాధ చెప్పుకుంటున్నా అనే వరకు ఇక ఆడ జరిసేపు గట్టిగానే బయసైంది. ఈ ముచ్చట ఇట్లున్నదా ఖైరతాబాద్లో చూడరాదురి. ఉప ఎన్నిక తప్పదంటే ఖైరతాబాద్లో 30 ఏళ్ల సంధి పార్టీకి సేవ చేస్తున్న రాజు యాదవ్ అన్నకే టికెట్ ఇవ్వాలని మా మనవి అనుకుంటా పెద్ద హోర్డింగులు బ్యానర్లు వెలిసినాయి. పార్టీ మారిన నియోజకవర్గాల్లో లీడర్ల సఖ్యత ఎట్లున్నదో ఇగో ఇసొంటి ముచ్చట్లే బయట పెడుతున్నాయి. ఇట్లా ఉప ఎన్నికలు రావాలని ప్రతిపక్షమూల కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ముందు నుంచున్న కాంగ్రెస్ లీడర్లే బాగా దేవులకు మొక్కుతున్నట్టున్నారు. మరి ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనుకొచ్చిన చెవులు వాడన్నట్టు ముందు నుంచి ఉన్నోళ్ళను పురుగును చూసినట్టు చూసి వెనుకొచ్చిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరేగితే ఇగో గిసొంటి పంచాయతీలే వస్తుంటాయని చెవులు కొరుక్కుంటురట అడదిక్కు జనం. నేను ఆఫీస్కి వస్తుంటే ఇంటి కాడికి వెళ్ళి మొదలు మా ఆఫీస్కి వచ్చేదాకా తొవ్వ పొంటి మస్తు చెరుకు రసం అమ్మేటోళ్ళని చూస్తుంటాను వల్ల. ఇక లేటెస్ట్ మిషన్లు అయితే మంచిగానే అనిపిస్తుంది కానీ ఇంజన్ తోటి నడిపించే మిషన్లను చూస్తేనైతే జరంతా బుగులు అవుతుంది వల్ల. ఎందుకంటే ఆ గిరకలు గిర్రగిర తిరుగుతుంటే పుసుక్కునే చెయ్యో గియో ఇరుకుతే ఎట్లా అనిపిస్తుంది. కానీ ఒక ఆడ చెయ్యి కాదు ఏలు కాదు చెరుకు మిషన్లో ఏం ఇరికిందో చూస్తే పరిశాన్ అవుతారు పక్క. అయ్యయ్యో మీ పని సల్లగుండా ఎంత పని చేసుకుంటావమ్మా. మెల్లగా రివర్స్ తిప్పురి. అరే మీదో లొల్లింది ఏందా మీడ పక్కకు జరుగురి జర సందిడిచిపెట్టరు అదురి ఏమో గాలాడనియకుండా చుట్టూ చేరిరు. గాశారం పాడుగాను మహబూబాద్ జిల్లా డోర్నకాల్ ఉండే గీ అక్క పోస్ట్ ఆఫీస్ ముంగట చెరుకు రసం బండి పెట్టుకుని అమ్ముతున్నదట. అయితే కస్టమర్ వచ్చి ఒక గిలాస చెరుకు రసం బట్టి అమ్మ అంటే ఆయన చెరుకును తీసి మిషన్లో పెట్టి జ్యూస్ తీస్తున్నదట. ఇక ఈ జ్యూస్ తీస్తుంటే ఈ పక్క చెరుకును తీసి మళ్ళీ ఆ పక్క పెడతందుకు తిరుగుతుంటే ఆయన ఎంటికలు పోయి అగో మిషన్లు ఇరికినాయి. ఆ మిషన్ గిరకలు గిరగిర తిరుగుతుండే వరకు జుట్టు అంతా అట్లనే చుట్టుకుంటూ పోయింది. ఇక ఆమె మొత్తుకునే వరకు చుట్టుముట్టోళ్ళు ఉరుకు వచ్చిరు, మిషన్ బంద్ చేసిరు. మిషన్లో ఇరికిన జుట్టును తీస్తేందుకు ఈ తీరులో మస్తు అల్లాడిరు.
ఇక అటు ఇటు అనలాడితే జుట్టు అయితే బయటకు వచ్చింది. చెయ్యి కాడకి ఇంత గీరుకపోయింది. నయం ఇంకా ఏం కాకుండా బచాయించి బయటపడ్డది. లేదంటే ఎంత పెద్ద డేంజర్ అవు ఏం కథ చూసుకోవాలి కదమ్మా. రోజు చేసే పనే కదా అని పట్టనట్టుంటి గిట్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన తాన తక్కువ కానీ ఢిల్లీ యూపీ మొకాన పోతే రోడ్ల మీద మందలకు మందలే ఆవులు కనిపిస్తుంటాయి. పాపం వాటికి ఓనర్లుంటే గట్ల రోడ్ల మీదకి ఎందుకు ఇడిచిపెడతారు? ఇడిచిపెట్టారు కదా. సాధుడు బరువైనోళ్ళే వాటిని బయటికి ఇడుస్తారు. అవి ఎవరైనా గోరక్షకుల కంట పడితే వాటిని గోశాలకు పంపించి చేరదీస్తుంటారు. గట్నే తొవ్వంటి పోతుంటే కనిపించిన ఆవును చూసి అయ్యో పాపం అనుకున్న ఢిల్లీ సీఎం మేడం ఏం చేసిందో చూసిరా పొర్రి. ఆహా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం ఆవుల మీద పశువుల మీద అమితమైన పాయిరాన్ని చాటుకున్నది కదా. ఢిల్లీ గల్లీల నిలువ నీడ లేకుండా ఫుట్పాత్ల మీద వండుకొని బతికేలా తీస్తున్న గరీబులను చూస్తే ఎంత జాలి పడుతుందో. తొవ్వ కడ్డం నిలుస్తున్న ఆవులను చూస్తే కూడా మేడం గంతే జాలి పడుతుంది. అయ్యో వాళ్ళు మనుషులు, ఇవి ఆవులు కదా అన్న తేడా కూడా చూపించకుండా ఆమె భూత దయను సాటుకుంటున్నది ఇట్లా. సీఎం రేఖా మేడం ఢిల్లీలో ఉన్న హైదర్పూర్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి పోతుంటే తొవ్వకడ్డం పోతున్న పశువుల మందగా అనిపించింది. అంతే మేడంకు కలుక్కుమన్నట్టు అయిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పశువుల మంద హైవే మీద అనాథాలు లెక్క తిరుగుతాయా? అయ్యో పాపం అనుకొని కాన్వాయ్ ఆపిచ్చింది. ఎంబడున్న ఆఫీసర్లకు చెప్పి ఈ పశువులన్నింటినీ మంచిగా ఏదన్నా పశువుల శాలకు గుంటపోయి మంచిగా దానా గీనా పెట్టి సాదుకోవాలని ఆర్డర్ వేసింది. ఇక అప్పటిదాకా మేడం ఎంబడి కార్లు వచ్చిన ఆఫీసర్లు కొందరు కార్లకెళ్ళి దిగి హై 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 ద ద ద ద హై హై అనుకుంటా పశువులను కొట్టుకుంటా పోయిరిగా. అటెంక ఢిల్లీలో ఉన్న మెట్రో ఫిల్లర్ కిందకు పోయి ఇగో ఇట్లా పోస్టర్లను చింపేసింది మేడం. ये सरकारी प्रॉपर्टी को खराब करने का, डैमेज करने का किसी को अधिकार नहीं है. अगर सुंदर दिल्ली चाहिए, स्वच्छ दिल्ली चाहिए तो सबको सहयोग करना पड़ेगा. हम में से मुख्यमंत्री से लेकर के कोई भी व्यक्ति, मैं निवेदन करती हूँ कि सरकारी प्रॉपर्टी को गंदा नहीं करें. मेट्रो के पिलर ये हमारी दिल्ली की खूबसूरती है. यहाँ पे होर्डिंग, पोस्टर, बैनर ये हमें नहीं लगाने हैं. మన ఢిల్లీ ఎంత సుందర నగరం. అసొంటి నగరంలా ఖాళీ గోడ ఖాళీ పిల్లర్లు కనబడితే అయిపోయా పోస్టర్లు వేసి ఫిల్ చేస్తున్నారు. ఇష్టమున్నట్టు అంటించి ఢిల్లీని పాడు చేస్తున్నారు. గిట్లయితే స్వచ్ఛ భారత్ ఎట్లయితుంది? గోడలకు పిల్లర్లకు పోస్టర్లు వేస్తే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చింది మేడం. ఇక కానీ రేఖా మేడం ఢిల్లీకి సీఎం అయిన కాడ నుంచి హస్తినాపురం వాస్తంతా మస్తుగా సెడి చేస్తున్నట్టున్నది పో. ఈ నడుమ భక్తితోటో పైసలు బాగున్నాయని తాకత్తు చూపించుకునే తండ్లాటో తెలియదు కానీ ఏడ చిన్న జాతర అయినా పెద్ద లీడర్లు ఊర్లలోకి వచ్చినా హెలికాప్టర్లను కిరాయికి తీసుకొని మీదికెళ్ళి పూళ్ళు జల్లిచ్చి పులకించిపోవుడు ట్రెండ్ అయిపోయింది. గట్నే ఒక ఆడ ఓ లీడర్ అన్న మంచిగా పతారా చూయిద్దామని గాలి మోటార్ను కిరాయికి తీసుకొని పూలు జల్లిద్దామని చూసిండు. గాలి మోటార్ గాలి ఎంత పరిశాన్ చేసిందో చూడుర్రి. తానోటి తలుస్తే దేవుడోటి తలుసుడు అంటే ఇదేనేమో. చిత్తూరు జిల్లా పుంగనూరు కాడ సుగుటూరు గంగమ్మ జాతర అవుతున్నది. ఇక జాతరలో మన పతారేందో పబ్లిక్ లో చూయించాలన్నట్టు ఆర్వేటి బాబన్న అనే టీడీపీ లీడర్ అన్న బెంగళూరు నుంచి హెలికాప్టర్ కు కిరాయి తీసుకొని అన్న కూడా దాంట్లోనే వచ్చిండు. ఇక ఇంద్రా సినిమాల చిరంజీవి సార్ హెలికాప్టర్ దిగినాక పబ్లిక్ ఎంటొచ్చినట్టు జనమంతా జిందాబాద్ బాబన్న బాబన్న నాయకత్వం వరదిల్లాలి అనుకుంటా ఎదుర్కొంటారని అనుకున్నాడు. కానీ సీను రివర్స్ అయిపోయింది. పూలు చల్లేతందు కానీ మీదకు లేచిన హెలికాప్టర్ పూలు చల్లుకుంటా ఒక్కసారి కిందకు వచ్చింది. కథం ఇక ఆ గాలి మోటార్ గాలి దెబ్బకు జాతర లేచిన టెంట్లు సుడిగాలికి చెట్లు కూలినట్టు కూలినాయి. ఇక జనాలు సప్పట్లు కొట్టేది పోయి శివాట్లు పెట్టిరు. దర్పం చూయించుకోవాలని ఆరాటం తప్ప ఇదేమన్నా అక్కడికి వచ్చే పనేనా? హెలికాప్టర్ తోటి పూలు జల్లిపోయకుంటే ఏమైతుంది? ఇట్లా ఎచ్చులు కొట్టుడు ఎందుకు, ఇట్లా తిప్పల పెట్టుడు ఎందుకని ఆర్వేటి బాబాన్నకు బాగానే సొట్లు పెట్టుకుంటూ పోయిరాడ పాపం. ఇక జాతరకు వచ్చిన జనం అప్పు తీసుకున్నాక కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు ఊకోరు. ఓ ఫస్ట్ 2 నెలలు చూస్తారు, 3వ నెల నోటీస్ పంపిస్తారు, 4వ నెల ఇంటికి వస్తారు. పైసలు కట్టమని గాయి చేస్తారు. ఇప్పుడు లేవు సార్ అంటే ఈయననే వినరు. తర్వాత కడతా అంటే ఒప్పుకోరు. అదే పెద్దోళ్ళ ఇండ్ల మీదకి గట్ల ఓనికి ధైర్యం చాలదు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని పెట్టి కొట్టిస్తారేమో అన్న భయం కావచ్చు.
అదే మామూలోళ్ళ ఇళ్లకు పోయి దొరికిన సామాన్లను గిట్ల ఎత్తుకపోతున్నారు. కర్నూలు జిల్లా శిప్పగిరి మండలంలో ఉన్న బెల్డోనా సొసైటీ బ్యాంకు వాళ్ళు చాలా బోల్డ్ ఉన్నారు కదా. సహకార బ్యాంకుల లోన్ తీసుకొని కిస్తీలు కట్టనోళ్ళ ఇళ్లకు పోయి దొరికిన బైకును గుంజుకపోతాం, బల్ల మీద టీవీని బాగుబల్లేక ఎత్తుకపోతాం, ఇంటి సామాన్లను సంచిలో సదురుకపోతామని రసీదులు ఇచ్చి మరీ పట్టుకపోతారు. అప్పు కట్టు, నీ వస్తువులు నువ్వు తీసుకో, అదివారి దాకా మాతోటి బైసు పెట్టుకో కానీ సాప్సీదా చెప్పేసి బాజాప్తా కొంటపోతురు. ఇట్లా ఈ సంగతి ఎమ్మెల్యే విరూపాక్షన్నకి ఎరుకై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. నా నియోజకవర్గంలో ప్రజలు అప్పు కట్టకుంటే బ్యాంకోళ్ళు బండ్లు గుంజుకపోతారా, టీవీలు ఎత్తుకపోతారా? ఎంత ధైర్యం, ఎంత మదం! లోన్లు వసూలు చేసుకునే పద్ధతి గిదా అనువా? అరే అసలే కాలం కాక అందరినీవ నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారు, పైసా ఉట్టక గొటగొట ఏడుస్తున్నారు. ఈ టైంలో మీరొచ్చి అప్పు కట్టమంటే ఎట్లా కడతారు? ఉన్నప్పుడు కడతారు, అప్పుడే తీసుకోవాలి, అంతేగాని రైతుల మీద జులుం చేస్తామంటే చూసుకుంటా ఊకం, ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు సారు. మీరు వసూలు చేయండి, మేము వద్దని లేదు. ఇంత మానవత్వం లేకున్నట్ల ట్యాట్లు పడితే ట్యాట్లు, ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు, సైకిల్ మోటార్తో సహా యాదం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతుల ఇల్లు లేకపోయి అక్కడ ధర్నా కూర్చుంటామనే విధంగా మేము మనం చేస్తున్నాము. మరి బ్యాంకు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. లీడర్లుగా మీరు కూడా మీ డ్యూటీ చేయాలి కదా. పంట కాలువలకు నీళ్ళు వచ్చేటట్టు చూసి, రైతుల పంటలకు ధరలు వచ్చేటట్టు చేసి, రైతుల ఆమ్దానికి డోకా లేకుండా చేసే జిమ్మదారి అయితే మీ చేతులలోనే ఉన్నది కదా సారు. సిటీలో చాలా మంది మెట్రో రైలు ఎక్కి పోతుంటారు. అయితే ఇంటికాడ నుంచి బండి మీద వచ్చి మెట్రో స్టేషన్ పార్కింగ్లో బండి పెట్టి పనులకు పోతుంటారు. ఇన్నొద్దులు ఫ్రీ ఉండేది కానీ కొన్నేళ్ల కిందటనే మెట్రో పార్కింగ్కు పైసలు వసూలు చేసుడు పెట్టిర్రిగా. అయితే ఇప్పుడు అట్లా కూడా వస్తున్న ఆమ్దాన్ని చాలతలేదన్నట్టు కొత్త తీరులో జేబులు కత్తిరించేదందుకు మెట్రో వాళ్ళు సానబట్టిన కత్తెర తయారు చేసుకొని ఉన్నారట. ఏందో ఆ ముచ్చట పురాగా చూసిరా పోర్రి. సెల్ ఫోన్ కంపెనీలు ముందుగాలు ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అని అలవాటు చేసి అటెంకా ఆ ఫ్రీకి ఇచ్చిన వాటికి రీఛార్జుల ధరలు పెంచి వడ్డీతో సహా ఎట్లా వసూలు చేసుకుంటారో మెట్రో వాళ్ళు కూడా గదే పని చేస్తున్నట్టున్నారు కదా. ముందుగాలు ఫ్రీ పార్కింగ్ అని ఇచ్చిర్రు, ఇప్పుడు పైసలు ఎవరికి ఉత్తగానే రావని పైసలు వసూలు చేస్తున్నారు. సరే రోజుకి 25 రూపాయలు పోతే పోయినాయని పబ్లిక్కు మెట్రో స్టేషన్ పార్కింగ్లల్లో బండ్లు పెట్టిపోతున్నారు. అయితే ఇప్పుడు పార్కింగులల్లో చెక్ ఇన్, చెక్ అవుట్ అనే సిస్టమ్ పెడుతున్నారు మెట్రో వాళ్ళు. అంటే పార్కింగ్లో బండి పెట్టేటప్పుడు చెక్ ఇన్ కొట్టాలి, బండి బయటకు తీసినప్పుడు చెక్అవుట్ కొట్టాలి. ఒకవేళ బండి పార్కింగ్లో పెట్టి చెక్అవుట్ కొట్టకుండా చక్కగా వెళ్ళిపోయారు అనుకోరి, మీ బండి పార్కింగ్లు ఉన్నట్టే లెక్క. గంటకు మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటుంది. ఆ తీరులో కొత్త సిస్టమ్ పెట్టిరట. సర్వర్లు ఏమైనా సతాయించి చెక్అవుట్ కాలేదనుకోరి, దానికి కూడా ప్యాసింజరే పైసలు కట్టాలన్నట్టున్నది వాళ్ళ తీరు. అసలు కంటే కొసరికే ఎక్కువ డిమాండ్ అన్నట్టు మెట్రో రైలు టికెట్ ధర కంటే ఇప్పుడు ఈ పార్కింగ్ రేటే ఎక్కువ ఉన్నది కదా. చెక్ ఇన్, చెక్అవుట్ చేస్తానికి ఇది ఏమైనా హోటల్ రూమా? పోనీ పైసలు తీసుకొని పార్కింగ్లో ఏమన్నా నీడ సౌలత్ చేసిరంటే లేదు. బండ్లు ఎండకు ఎండుతున్నాయి, వానకు నానుతున్నాయి. బండ్లు పోతే మాకేం సంబంధం లేదంటున్నారు. మరి ఇంతోటి దానికి పైసలు ఏమిటి వసూలు చేస్తున్నట్టు? పైసకు తగ్గ సర్వీస్ ఉండాలి కదా అని ప్యాసింజర్లు కూడా గరం అవుతున్నారు. మెయింటెనెన్స్ అంటే ఇంకా ఇంతే, ఇంకా షెడ్ ఏం లేదు, ఇలా ఎండలో ఉండాల్సిందే, ఏం లేదు. ఇఫ్ చార్జెస్ మంత్లీ చార్జెస్ తీసుకొని షెడ్ లాగా పెట్టి ప్రొటెక్షన్ ఇస్తే మాకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి. మరి చూడాలి మెట్రో వాళ్ళు ఏం చేస్తారో కానీ. జర ఎప్పటిసంది పార్కింగ్లో బండ్లు పెట్టి తీసుకొని బయటకు పోయేటప్పుడు చెక్అవుట్ చేసుకున్నారా లేదా అన్నది సరి చూసుకొని పోరి, లేదంటే మెట్రో వాళ్ళకు నిలువు దోపిడి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకోరి మరి. ఇవి అటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.